అరే కర్రోడు ఆగురా, నాకు జ్వరం వచ్చింది, నువ్వు వచ్చినావు కదా. బస్సు భయం అవుతుంది. ఉండొచ్చు ఇవాళ 2 నిమిషాలు అయిపోతుంది. సూది అంటే నాకు కూడా భయమే, నాకు కూడా కూర్చుతాను అనుకున్నా. ఇక నేనైతే ఇక తప్పించుకొని పోతాను. అత్తవా మరి నువ్వు? నేను పోతాను. మరి ఇంటికి అత్తే కాదా ఎండకి ఎందుకు ఈ పని? అయితాను కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఏం లేదు బాపు, పొలం చూడక బాగా రోజులే కదా, అందుకే వచ్చిన. ఎప్పుడు వేసేది గదే మరి, కొత్తగా వచ్చి నువ్వు చేసేది ఏమున్నది? ఇగో ఆ చింతల చెట్టు కాడ కూర్చోపో, ఎండ బాగా కొడుతుంది. అయ్యో దొయ్యలా నీళ్ళే లేవు. ఇలా మావంతేనే ఎందుకు భారీ ఎద్దు చెప్పు, అడ్డే కట్టుకుంటారు మరి ఎవరిల్లు. ఇలా మావంతేనే మడి దొయ్య మేమే వారించుకునేదేనా, మరి ఇలా మీరు వారించుకుంటే మా చేనులో నిండిపోనా చెప్పు. నీ పాలుంటే ఓ పక్క వంట, మరి నీ పాల పక్కన. ఇన్ని రోజులు మనోడనే ఉద్దేశంతో సపరేకున్నావు. చీ నీ అవ్వ, ఇవాళ గీలతోటి పిచ్చగున్నతో నేను మాట పడే కాలం వచ్చిందిరా. నీతోటి ఏంద్రా మాట్లాడేది? నీతోటి ఏంది మాట్లాడేది? ఈ ఊరికి నేనే పెద్ద మనిషి, విన్నావా? పోరా నీతోటి ఏమైతారా, నిన్ను చూస్తే కుక్క కూడా లేవదిరా. నువ్వు మాకైతే పంచాయతీ చెప్పేది 10 మందికి మేమే చెప్తాం రా, నువ్వు చెప్పేది ఏంద్రా? ఎందుకు ఆగి అక్క, నిద్ర వస్తుందంటే అంటే లేపుతో పిసగిట్టలు ఎత్తాందా బా పండుకొని. నువ్వు ఎప్పుడైనా వండుకున్నప్పుడు నేను ఇట్లనే లేపిందా? చీని సంపూర్రిగా అగో, నువ్వెందుకు వచ్చినవే ఇంత పొద్దుగా? నన్ను ప్రేమిద్దానవా లేదా చెప్పు బని నువ్వు. చీని అవ్వ, నీ ప్రేమ గంగల కలవా. చెయ్యి అవ్వ, నన్ను ఏం చేద్దాం అనుకుంటానులే మీరందరూ. అమ్మ ప్లీజ్ రా చెప్పు, ఎందుకు అట్లా చేస్తాను? ప్రేమ లేదు దొంగలేదు, పో నువ్వు ఈ నుంచి వెళ్ళిపో, నేను పంట పో. అగో చెప్పడానికి ఏమైతుంది మరి? ఇప్పుడు ఏం చేయమంటానవే నన్ను? చెప్పురా. ఇంత పొద్దు నేనేమో మా వాళ్ళని అద్దనుకుంటే నువ్వేమో బర్రెలెక్క వంటాన్నావు. చెప్పరా అదేమైతుంది? నువ్వు అద్దుదా నేను అన్ననా? నువ్వు ఈ నుంచి వెళ్ళిపో. చెప్పు బన్నీ. అబ్బా మీరు చేయబట్టి నేను తప్ప. ఇక నేను ఇక గిలాసాల నీళ్ళు పోసుకోను, లేకపోతే చెంచాల నీళ్ళు పోసుకోను. చట్టం మీరు ఇట్లా చేయకూరే, మీకు ధనమన్న పెడతాను. అరే నేను చెప్పేది వినరా ఒకసారి. అవ్వ నువ్వు చెప్పుడు ఏందే, ఏమున్నదే, నేను తానం చేసేస్తా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, నేను చెప్పేది విను ఫస్ట్. మరిదా తానం చేస్తా. నువ్వు పోయిరా పోనీ, సంగతి నేను చూసుకుంటా. ఏంది ఇంకత్తలేడు? అరే కర్రోడా, ఏం చేద్దాను లోపల ఇంతసేపు? నీ ఎవరన్నా మనస్ఫూర్తిగా 1 కోనియకు 2 కోనియకు తనం కూడా చేయనీయకి. మరి అత్త వద్దా ఇప్పుడు ఉద్యోగుదా, మరి కడిగేవుదా? ఏ తొందర రాపో. అబ్బా ఏమున్నది అక్క, చాయ్ మస్తు చేసినవే. ఊరిని అక్క నువ్వేనా వచ్చినవే? ఏం నుంచి గోడ దునికి వచ్చినావు? ఏం కథ? నువ్వేందే ఎవరైనా నిడిచిపెట్టావానే? మార్కెట్ పోయిందే అక్క, గిడివత వచ్చిందే చాయ్ పట్టుకొని. చాయ్ ఏం మంచిగా లేదు, చాయలు ఉప్పు తక్కువైంది, మన చక్కెర తక్కువైంది. అబ్బా కొడుక, నువ్వు చాలా మరుగు మంది పెట్టినావుగా, నీకెళ్ళి మలుపుకుందామని చూస్తానుగా. అమ్మ తోడు నీకు దండమన పెడతా, నువ్వు గా పని చేయకు, నేనైతే చెప్తా. నీకెళ్ళి మలుపుకున్నావా నేను చెప్తా, నీకెళ్ళి మలుపుకుంటేనే నేను చెప్తా. అద్దు నీ చాయ్ అద్దు, నీ కథ అద్దు, అలా తాగినా నేను ఎట్లా రేం పోతా కావచ్చు. ఇక నీకు దండమన పెడతా తల్లి. నువ్వు నువ్వు మా ఇంటికి రాకు, నువ్వు న్యాయం పెడి తిరగకు. కాస్త నువ్వు నా ముఖం కూడా చూడకే, నీకు దండమన పెడతా. ఇదేం కోసనే నాకు తెల్లారక ముందు. నీ కథ అద్దు, నువ్వు అద్దు, అద్దే నీ లొల్లే అద్దు, నాకు అద్దే అద్దు.
నీడ కూర్చున్నావా? ఏమన్నా అంటే పని చేస్తానా? ఏంది నీడ బర్ల కాడ పని చేస్తున్నావా? నేను నీడ పట్టుకున్నాడు నీ కళ్ళు ఒరతలేవే. ఇది మాత్రం పని కాదా చెప్పు? ఇది పని మొత్తం అయిపోయిన తర్వాత అద్దామని చూస్తాను గంతే. ఆగరా అదే అత్తానా? అబ్బో నీ రేవి దక్క నోట్లే మన్నువాడా, నీ నోట్లే దుమ్మువాడా, నీకు ఏడేర్పడుతుంది? మంచిగా దున్న పోతోలే కూర్చున్నవాడా? ఇక్కడ ఎండకు చేస్తే నా పిప్ప వదులుతుంది. ఫస్ట్ రా వచ్చి మాట్లాడు. నీ ఇగో ఈ సలాగా ఊడోకి సంపుతా పొట్టిదానా. నేనన్నా నీడ పట్టుకున్నానే, ఇక్కడ పని చేస్తలేనా? నంగనాది చీర నడుతవోలు ఊసిపోయిందట. గట్లుందే నీ ముచ్చట. పానం ఆగుతలేదా? నేను మాత్రం చేస్తలేనా? చేనే పడితే ఆగరాదు. ఏంది నన్ను నన్ను సలక్ అనుకున్నాడు నల్ల మొక్కపోడా? నీ అబ్బా పందై 10 ఏళ్ళు బతుకుడు కాదురా, నందై 4 వద్దులు బతికి చూపి. నీ నల్ల ముఖానికి నేను వచ్చడే ఎక్కువ అంటే నన్ను సలక్ అనుకొని కొడతావా? నా మేనబావలు నాకు ఎదురు కట్నం ఇచ్చి వేసుకుంటా అన్నారు. వాళ్ళని చేసుకున్నట్టుంటే మంచిగా ఏసీలో కూర్చుందును. నీ నల్ల మొక్క మాటలు నమ్మిడి కత్తే నన్ను ఎండల కమిలిపోయినట్టు చెప్తాను. ఇంకా మళ్ళీ నా మీదకే మాట్లాడుతున్నావు ఏంది? నన్ను సలక్ అనుకొని కొడతావు. కొట్టు కొట్టు చూద్దాం. మీ బావది కారపొడి దుకాణం అట. మీ అక్కని రోజు కారపొడిలో వండ పెడుతున్నాట. అది మంచిగుందా ఇది మంచిగుందా? మనం ఏంది మంచిగా చేనులలో పని చేసుకున్నాను, మంచిగా సంతోషంగా. ఏం బాధ అవుతుంది నీకు గంతగానం? ఏమో కోపడతాను. మాజాల్తి చెప్పిన కాడికి ఈయనేదో చక్కదనం చూసుకుంటున్నట్టు మా బావని ఎలెత్తి చూపిస్తున్నావా? ముందు నీ పిల్లని నువ్వెట్లా చూసుకుంటున్నావు అది చెప్పు. ఎర్రటెండలో మాడుస్తున్నావు. నీ అటువంటిదే వెనకడికి ఎగురరాక పందిరి చిన్నగా అయింది మొగడా అన్నదట. నీకు పని చేత కాక వాళ్ళ వీళ్ళని ఎందుకే మెచ్చుకుంటావు నువ్వు? మనకున్న పని చేయి చాలు. అబ్బో సగమీడు పోయినాక సమృత కట్నం అడిగిందంట నీ అసొంటోడే. ఆయన నా కర్మకు నిన్ననేం లాభం తీ. నువ్వు వనుడు తప్పది, నేను బడుడు తప్పది. పని తప్పించుకొని అయితే మంచిగా కూర్చుంటావు. మళ్ళీ మీదికెళ్ళి నన్ను అంటావు. ఏం చేసినావు? చేద్దుదా మరి. ఓ వాళ్ళ ముచ్చడి తీయకు వీళ్ళ ముచ్చడి తీయకని బాగా మాట్లాడుతున్నావు. అవును మా అక్క కారపొల్లనే కూర్చుంది కావచ్చు, అయినా కూడా దాన్ని మారాలాగా చూసుకుంటుడు. నువ్వేం చేస్తావు? తీసుకొచ్చి బాయికాయ మారేసినావు నన్ను. అయినా ఇప్పుడు అనేం లాభం? మా అక్క ఆనాడే చెప్పింది నా మొగుడు కారపొడి పట్టుటోడైనా కూడా నన్ను మంచిగా చూసుకుంటుండే. పిండి పట్టటోని చేసుకోయే చల్లగా ఉంటావని. నేను ఇంటనా ఇటయ్యి దొడ్డకి దొడ్డు ఉన్నాడని దూలమ్మ నోడకం చేసుకుంటే నాకు గడ్డలు గడ్డలు తెచ్చి పెడతాడు అనుకున్నా. నన్ను నేను సాగు కొడుతాడు. నీకేమైంది? 10 ఎకరాల పొలం ఒక పచ్చగా ఉన్నది, ఏమైంది నీకు? 10 ఎకరాలు పచ్చగా ఉన్నాయి. నాకే కట్ట చీర లేదు, పెట్ట నాగలేదు. ఏం పెడతావు? మెడైనా చాలదా? ఇచ్చినవుతి నీకు నవ్వే మొగుని నమ్మరాదు, నల్లి కుట్ట ఆడదాన్ని నమ్మరాదు. నువ్వు ఏడ్చినంత మాత్రాన పని చేయకుండా ఇంటికి పోలేదమ్మా. మనం పోవాలి, పని చేయాలి, గంతే ముచ్చట. నడువు పోదాం. అంతేనా? ఇప్పటిదాకా గడ్డి వీకినా శైలన్నీ నొస్తున్నాయి. జరసేపు నేను కూర్చుంటా, నువ్వు పోయి మిగతా గడ్డి వీకిపో. చేతులన్నీ నొస్తున్నాయి. అరే నువ్వు రాకుండా నేను ఒక్కని వీకుతానే. ఇద్దరం పోయి వీకుదాంపా. కావాలంటే ఒక బెండ చెట్లు అక్కడ పెద్దగా ఉన్నాయి, ఆడికి పోంపా. నడువు. ఆడికి పోతే ఏమవుతుందో నాకు మా తెలుసు. నీకు సందిత్తి ఇంకా 4 అయినా గంట అంటావు. ఈ సోకులకి ఏం తక్కువ లేదు. పిల్లని చక్కగా చూసుకున్నాడు రాదు కానీ అటు పోదాంపా ఇటు పోదాంపా. ఇక 4 గంట అయింది. 10 ఎకరాలు అమ్ముడే అయితే మళ్ళీ అమ్ముడికి ఇప్పుడు ఏం లేదు కానీ పోయి పని అయితే చేద్దాంపా. జరవా. నేను రాను. అరే మరి ఇంకో దాన్ని చేసుకోని అయింది మరి పని చేస్తానికి. మరి ఇంకో దాన్ని చేసుకుంటావా? మరి నువ్వు చేయండి మరి ఎవరు చేయాలి మరి ఇదంతా? నల్ల మొక్క పడ నీకు నన్నే చూసుకోవడం చక్కగా ఇంకోటి కావన్నారా? నన్ను ఎట్టినావు, నేను బెండ చెట్లకు రాను. అరే మరి ఎవరు చేస్తారే? ఇంకో దాన్ని వేసుకుంటాను కదా, ఆ చక్కదాన్ని చదువుతా నేను చూస్తాము. దాన్ని ఎందుకు చేసుకుంటా అయితే పిసిదాని ఉన్నావు. ఏదో జోక్ చేస్తే కూడా ఒక 7 సైడ్ పిసిదానా. మాయదారి మంజులో మా బట్టెల రావమ్మ రావమ్మ, నిన్ను ముద్దాడి మురిసిపోతా మంజులో, అల్లుకొని గిల్లుకుంటా మంజులా. బాట మస్తున్నాయని ఆపరా. ముచ్చట ఏంటంటే మొన్న మా అయ్యకి నీకు బాగానే లొల్లి అయినట్టున్నది కదా. ఆ లొల్లిని మనసులో పెట్టుకొని మన దోస్తానం దూరం చేసుకోకు.
నీకు తెలుసు కదరా మన ఊర్లో ఎన్ని గల్లీలు ఉన్నాయి, అన్ని గల్లీలు మనం పందులు లెక్క తిరిగినామని తెలుసు కదా. అరే ఎపిసోడా గట్టెట్లా అనుకుంటున్నావురా? చిన్నప్పటి నుంచి మనది దోస్తానా. మీ అయ్య గట్నే మాట్లాడతాడు. అయినా కానీ ఎటు పడతాడే షాపన్లు పెట్టిండు, ఎటు పడతాడే తిట్టిండ్రా. పీకంతి అని ఇడిచిపెట్టిన. మనం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం. గవి పట్టించుకుంటున్నారా? నువ్వేమనుకోక్తి. అరే చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి దొడ్డుకోతే నా లోటల నీళ్ళు కింద వాడు. ఆయన ఎట్లరా అని నీకు పిలవంగానే నువ్వు వచ్చి నీళ్ళు ఇద్దు. ఆ నీళ్ళతో నేను అడుక్కున్నారా? గది మర్చిపోతా అంటారు. ఎట్లుంటుందిరా ఇక మా ఆయాసంగా నీకు తెలిసిందే కదరా. ఎప్పటికి ఉండేలే కానీ నీకు పెళ్ళి 7 అయితే లేదు. ఇక మళ్ళీ గోడలు దొరుకుతాను వాడగా. పీసోడా ఎవరన్నా ఇంటే మంది నా ఇజ్జతి పోతుంది. గట్టిగా అడుగు ఇంకా మైక్ పెట్టి. మరి నీకు సిగ్గు లేదారా? ఏదో తీరా అట్లా అనిపించింది. ఏదో అట్లా చేసినా కానీ తప్పు చేస్తారా నువ్వు అనగానే. పెళ్ళ ఉన్నది కాదురా నీకు. అరే ఇంట్లో నాటుకోడి తిన్నంత మాత్రాన బయట బయలర్ కోడి తినకుండా ఉంటావురా పీసోడా? నువ్వు అట్లనే కనబడ్డ కాడల్లా బయలుదేరి కొడుకు తినుకుంటూ ఉండు. ఎప్పుడో చెల్లెకి తెలుస్తుంది నీ దినాలు అవుతాయి. నోరు తెరవకు పా. కప్ప దిగి తినడికి ఎంత అన్నమాట కాదురా. నోరు కప్ప లెక్క తెరవకు నడు. మాట్లాడుతున్నది. అయ్యో గోడ దునుకు బాగా తయారైందిరా. అబ్బా చూడ్డానికి ఇంత చక్కగా ఉంటా. రంగస్థలం సినిమాలు ఆ సంబంధం ఉంటాయి కదా, ఆమె లెక్కుంటా. మన కర్రోనికి ఏమైంది కొంచెం కూడా దేకడు. మా ఊర్లో గంతమంది పొరగలు నా ఇంట్లో పడతాడు. అసలు ఒక్కడు కూడా మరి నేను మంచిగా లేనా గంతమంది ఉంటా. మా కర్రోనికి ఏమవుతుందో ఏమో, ఇంత బాగా ఆమాన్ ఎత్తాడు. ఎత్తైనా కానీ మా కర్రోడే. నేనంటే మస్తు ఇష్టం కానీ బాగా పొగలు చూపెడతాడు. ఎట్లయినా ఆనే కట్టుకుంటా. ఫ్రెండ్స్ మీరందరూ అయితే అసలు మెసేజ్ చేయకూడదు, ఎందుకంటే వాడు మస్తు ఫీల్ అవుతాడు తెలుసా. సరే మరి ఉంటున్నా, బాయ్. అమ్మతో నీ అక్కకి ఇది కాకూరే ఉన్నట్టున్నాయిగా. ఇది పొద్దుగానే ఇంట్లో ఇజ్జే తీసిపోయింది. ఇది కనుక నన్ను ఇప్పుడు పట్టింది అనుకో, ఏం లేదు ఇక నా పని కథం. గోమర పట్టినట్టు పడుతుంది, మళ్ళీ ఇడిసబెట్టది. ఇట్లా వాడితే పరారు కావాలి. అబ్బో వీడు మరి నల్ల బంగారం ఉన్నట్టున్నాడు కదా, నా కోసమే అత్తలు కావచ్చు. పోయి మాట్లాడదాం. అబ్బో నువ్వు నన్ను వదిలిపెట్టావానే ఇక. అరే కర్రోడా, నేను ప్రేమిస్తాను వాళ్ళే చెప్పొకటే మాట. మా ఊర్లో అందరు లవ్ లెటర్లు ఇస్తారు నాకు. నేను ఎవరినో ఒకరిని చూసుకొని వెళ్ళిపోతాయి. ఇక నువ్వు ఇట్లా ఎత్తే నడవాలి. ఇక లేకపోతే నన్ను ప్రేమించకపోతే నువ్వు తింటావు కదా అన్నంలో గడ్డి మంది ఎత్తా, నీ ఇష్టం మరి. ఇగో అందరేమో నా ఎంట పడుతున్నా, నేను నీ ఎంట పడుతున్నా. నీకు బాగా పొగలొచ్చింది కదా. నవ్వుతాడు. నువ్వు నన్ను మందు పెట్టి చంపుతావా? నీ మందద్దు నువ్వు వద్దు, నీకు కథద్దు. నీకు దండమన్న పెడతా. మీ చెల్లెమేళ పడ్డ పిచ్చికి నేను ఇంకా కూడా నేను పిచ్చోన్న తిరుగుతానా? నువ్వు వద్దు, మీ ఇంట్లో వద్దు, మీకు దండం పెడతానా? కాస్త మమ్మల్ని వదిలిపెట్టుకుని మంచిగా బతకనిరు నన్ను. నువ్వేమైనా పట్టుకొని పోతావో వాళ్ళు వెళ్ళిపాడుగాడు. నువ్వేదే నాకు దాపరమైనవు. ఇగో నేను ముందే చెప్తున్నా, నేను నీకు ఫిక్స్ అయినా, నువ్వు నాకు ఫిక్స్ కాదు అంతే. మళ్ళీ ఎక్కతెక్కలు మాట్లాడకు. అట్లా మాట్లాడినావు అనుకో కింద కాలంలో అయితే నిన్ను. ఓ బాగా మాట్లాడుతుండు. నేను చెప్పినా కదా మా చెల్లెలెక్క నేను కాదని, మళ్ళీ ఏమో అంటానేమైంది. సరే కానీ పోదాంపా, ఇక అంతా అయిపోయింది. నువ్వు నాకు అంటే ఇప్పుడు ఫిక్స్ అనే అంతే ఫిక్స్ అయ్యి. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడప్పా. ఊరిని అవ్వ అంటే నేను ఎవరికి పడితే అలా ఫిక్స్ అవ్వకుండానే పోవాలి ఇక. అంతే